గాయస్ ఇక్కడైతే డాన్స్ చేస్తారు, మనం కూడా దాంట్లో పాల్గొందాం వెళ్ళి. Nine, 8, 7, 6, 5, 4, 3. 2024 అయితే అయిపోతుంది. 2025 అయితే స్టార్ట్ అయిపోతుంది. ప్రపంచమంతా సెలబ్రేషన్ చేసుకుంటారు. సెలబ్రేషన్ చూడడానికి జనాలు ఎక్కడి నుంచో వందల సంఖ్యలో దుబాయ్ అయితే వస్తారు. కొన్ని వేల పైసలు ఖర్చు చేసి దుబాయ్ లో జరుగుతున్న సెలబ్రేషన్ చూడడానికి అయితే వందల మంది అయితే వస్తారు. 2024 సెలబ్రేషన్ అయితే మామూలుగా జరగట్లేదు దుబాయ్ లో. నేనైతే నా కళ్ళతో మీకైతే చూపిస్తాను నా కెమెరాలో బంధించి. సాయంకాలం 4 గంటలు అయితే అవుతుంది. సెలబ్రేషన్ అయితే 11:30 నుంచి స్టార్ట్ అయిపోతాయి. మనమైతే ఒక 7-8 గంటలు వెయిట్ చేసి దుబాయ్ ఫ్రెండ్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. వీడైతే ఇటు వరకు చూడండి. ఓహో ఫైనల్లీ గైస్ 11:30 అయితే టైం అవుతుంది. మనమైతే దుబాయ్ ఫ్రేమ్ దగ్గర అయితే ఉన్నాం. ఎగ్జాక్ట్లీ మనకి ఇంకా హాఫ్ అన్ అవర్ ఉంది ఫైర్ వర్క్ స్టార్ట్ కావడానికి. చూద్దాం మరి ఎలా ఉంటుందో. ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ ఇది. 4 years అయినా మనమైతే ఎవ్రీ టైం బుర్జ్ ఖలీఫా దగ్గరికి వెళ్ళాం. ఫస్ట్ టైం దుబాయ్ ఫ్రేమ్ దగ్గరికి అయితే వచ్చేసినాం. చూద్దాం మరి మనకి ఎలా అనిపిస్తుందో ఈ ఎక్స్పీరియన్స్. మనకు ముందు చూసుకుంటే డైరెక్ట్ మనకు బుర్జ్ ఖలీఫా కూడా కనిపిస్తుంది ఇక్కడ నుంచి. చూడండి అక్కడ కార్నర్లో బుర్జ్ ఖలీఫా అండ్ దుబాయ్ ఫ్రేమ్ రెండైతే ఒకేసారి ఫైర్ వర్క్ చాలా అయిపోతాయి. రెండిటాలు ఏది బాగా అనిపిస్తుందో చూద్దాం. ఆబ్వియస్లీ మనమైతే దుబాయ్ ఫ్రేమ్ దగ్గర ఉన్నాం కాబట్టి దుబాయ్ ఫ్రేమ్ అయితే చాలా బాగా అనిపించవచ్చు. ఇక్కడ క్రౌడ్ చూసుకుంటే మాసివ్ క్రౌడ్ ఉన్న రోడ్ పండి చూడండి. ఈ షేక్ జయద్ హైవే రోడ్డు క్రౌడ్ మొత్తం బ్లాక్ అయితే చేసిర్రు. ఇక్కడ మొత్తం ఈ ఫ్లైఓవర్ని అయితే బ్లాక్ చేసి అడ్డుకోకుండా. గాయస్ చూడండి ఎంతమంది ఉన్నారు ఇక్కడ. ఫుల్ మంది అయితే ఉన్నారు. మొత్తం ఫ్లైఓవర్ అయితే బ్లాక్ అయిపోయింది ఇక్కడ. చూడండి మేము మెయిన్ హైవే మీద ఉన్నాం. షేక్ జయద్ హైవే పైన ఎంతమంది ఉన్నారు. టూ మచ్ పబ్లిక్ అయితే ఉన్నారు. ఇక్కడ ఫ్లైఓవర్ అయితే బ్లాక్ అయిపోయింది. సో ఎగ్జాక్ట్లీ దుబాయ్ ఫ్రేమ్ దగ్గర ఉన్నాం షేక్ జయద్ హైవే పైన. గాయస్ చూడండి అమ్మాయిలు ఎలా పరిగెత్తుతున్నారు రోడ్ క్రాస్ చేసుకుంటా మెయిన్ హైవే పైన. ఇది చూడండి బస్సులు వెళ్తున్నాయి ఎంత స్పీడ్ గానో. ఈ మంది చూడండి మొత్తం రోడ్ బ్లాక్ చేద్దాం అనుకుంటున్నారు. క్రౌడ్ అయితే తినట్లేదు మంది. చూడండి ఆ ఫ్లైఓవర్ మొత్తం బ్లాక్ చేసారు. ఆ ఫ్లైఓవర్ అయితే బ్లాక్ చేసి అక్కడ వరకు ఉన్నారు. అరుస్తున్నారు ఘోరంగా. ఇంకా టైం వచ్చేసి ఓన్లీ 3 minutes ఉంది మనకు టైము. చూడండి అక్కడ చూడండి 3 minutes ఉంది. చూడండి చూడండి మన సబ్స్క్రైబర్ అయితే ఏమాడాడు ఇక్కడ. ఏం పేరు బ్రో? వినోద్ చెరా బ్లాగ్ యూట్యూబ్ ఛానల్ ఉందట. చూడండి గాయస్ ఇక్కడ కలిసి మన సబ్స్క్రైబర్. ఓకే ఓకే చూడండి మాసివ్ క్రౌడ్ అయితే ఉన్నారు ఇక్కడ మొత్తం హైవే పైన. మనకైతే ఇంకా ఎగ్జాక్ట్లీ 3 minutes ఉంది. అక్కడ బిల్డింగ్ పైన అయితే కనిపిస్తుంది మన టైం అయితే. గాయస్ ఇక్కడైతే డాన్స్ చేస్తారు, మనం కూడా దాంట్లో పాల్గొందాం వెళ్ళి. మనకైతే 1 minute ఉంది. గాయస్ మనకైతే ఎగ్జాక్ట్లీ ఒక 10 seconds టైం ఉంది. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. Happy New Year! Starting there? Happy New Year! Oh my God! అక్కడ చూడండి గాయస్ మనకైతే బుర్జ్ ఖలీఫా కూడా ఫైర్ వర్క్ చాలా అయిపోయినాయి. అక్కడ కొంచెం కనిపిస్తుంది మనకు ఇంత దూరం చూస్తున్నాం కాబట్టి. ఇక్కడ ముందైతే చూడండి నెక్స్ట్ లెవెల్ అసలు దుబాయ్ ఫ్రేమ్. గాయస్ చూడండి ఎంతమంది వచ్చారు ఇక్కడికి. నెక్స్ట్ లెవెల్ బ్రో, వేరే లెవెల్ అసలు వేరే లెవెల్. వారు ఓ సరిపోతుంది అది చూసాను ఆల్రెడీ. వావ్ నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ గాయస్ అసలు కళ్ళు నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ గాయస్ అసలు కళ్ళు సరిపోవట్లేదు అసలు చూడటానికి. కన్ను విందిగా ఉంది చూడటానికి. నెక్స్ట్ లెవెల్ అసలు
గాయ్స్ వేరే లెవెల్ అసలు. ఎగ్జాక్ట్లీ మనకైతే 1.5 minute వేసిండు. నెక్స్ట్ లెవెల్ అక్కడికి చూస్తే బుర్జ్ ఖలీఫా దగ్గర ఇంకా ఫైర్ వర్క్స్ నడుస్తున్నాయి. మనకు చూడండి ఎక్కడైతే దుబాయ్ ఫ్రేమ్ దగ్గర అయితే ఆగిపోయినాయి. సో పబ్లిక్ అయితే వెళ్ళిపోతున్నారు ఎక్కడ వాళ్ళు అక్కడ. 1.5 minutes అయితే నడిచింది ఇక్కడ ఫైర్ వర్క్స్. బ్రో ఎలా అనిపించింది? చాలా బాగుంది బ్రదర్, చాలా థ్రిల్లింగ్ గా ఉంది. ఫైర్ వర్క్స్ అన్ని ఎంజాయ్ చేయడం దగ్గరుండి. ఫస్ట్ టైం దుబాయ్లో ఉండి ఇది ఎక్స్పీరియన్స్ చేశాను. ఫస్ట్ మిస్ అయిపోతానేమో అనుకున్నా, కానీ మళ్ళీ నీ దగ్గరికి రావడం వల్ల నేను దుబాయ్ ఫ్రేమ్ ఫైర్ వర్క్స్ చూసుకోండి. ఓకే, థ్యాంక్స్ బ్రదర్. బ్రో ఎలా అనిపించింది దుబాయ్ ఫ్రేమ్ ఎక్స్పీరియన్స్ ఇక్కడ? సూపర్ బ్రో, సూపర్. రియల్లీ మీకు కలుసుకోవడం నాకు చాలా ఆనందం ఉంది. 1 year ఇయర్లీ 1 year గా వెయిట్ చేస్తున్నా మీకోసం. ఇంకా కలవడం నాకు రియల్లీ ఐఎమ్ వెరీ హ్యాపీ. దుబాయ్ ఫ్రేమ్ ఎలా అనిపించింది? దుబాయ్ ఫ్రేమ్ టూ గుడ్ బ్రో. న్యూ ఇయర్ కలవడం ఇంకా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా మిమ్మల్ని కలవడం. థ్యాంక్ యూ సో మచ్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ వెరీ హ్యాపీ. గాయస్ ఎక్కడ వాళ్ళు అక్కడైతే వెళ్ళిపోతున్నారు ఫైర్ వర్క్స్ అయిపోయిన తర్వాత. చూడండి ఎంత స్మోక్ వచ్చేసిందో ఒక 1.5 minute కే. భలే ఉంది అసలు. చూడండి ఇంకా అక్కడైతే బుర్జ్ ఖలీఫా దగ్గర ఫైర్ వర్క్స్ నడుస్తున్నాయి. మనకు కనిపిస్తుంది లైట్ గా. చూడండి మొత్తం దుబాయ్ ఫ్రేమ్ చూడండి స్మోక్ తో నిండిపోయింది. అంతా స్మోక్ అయితే వచ్చేసింది బాంబుల తర్వాత. చూడండి మనకి ఫైర్ వర్క్స్ ఇంకా నడుస్తున్నాయి బుర్జ్ ఖలీఫా దగ్గర. పబ్లిక్ అంతా దానికోసం చూస్తున్నారు ఇక్కడ నుంచి. చూడండి చూడండి ఈ పబ్లిక్ అంతా వాటి కోసం చూస్తున్నారు. కార్లు వస్తున్నాయి, ఇది హైవే రోడ్ కాబట్టి ఫైర్ వర్క్స్ వరకు ఏమన్నా లేదు. ఫైర్ వర్క్స్ అయిపోయిన తర్వాత కార్లు అయితే అరం కొట్టేస్తున్నాయి ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళమని. గాయస్ చూడండి ఇక్కడ పుష్ప 2 మూవీకి ఎంతమంది వచ్చారో అంతమంది అయితే ఇక్కడ వచ్చారు. మన సందీప్ థియేటర్ దగ్గర ఎలా అయితే షాంపీ జరిగిందో ఆ విధంగా అయితే వాతావరణం ఇక్కడ కనిపిస్తుంది. చూడండి డాన్స్ చేస్తున్నారు. ఈ క్రౌడ్ చూడండి వేరే లెవెల్ క్రౌడ్ అసలు. అవును వీడియో చేసే యూట్యూబ్లో. థ్యాంక్ యూ, సేమ్ టు యూ. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. ఓకే, సో ఫైనల్ గాయస్ చూసారు కదా దుబాయ్ ఫ్రేమ్ దగ్గర ఎలా జరిగిందో 31st అయితే. మాకైతే నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ అసలు భలే అనిపించింది. 1.5 minute అయితే ఫైర్ వర్క్స్ స్టార్ట్ అయిపోయినాయి. దాని తర్వాత ఆపైన తర్వాత మాకైతే నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ అనిపించింది. క్రౌడ్ చూడండి బ్యాక్ సైడ్లో ఎంత క్రౌడ్ ఉన్నారో. నెక్స్ట్ లెవెల్ క్రౌడ్ అయితే ఉన్నారు ఇక్కడ. మొత్తం ఫైర్ వర్క్స్ అయిపోయిన తర్వాత ఎవరి రూమ్కి అయితే వాళ్ళు వెళ్ళిపోతున్నారు. క్రౌడ్ అయితే నెక్స్ట్ లెవెల్ క్రౌడ్ వచ్చారు ఇక్కడికి. మన బుర్జ్ ఖలీఫా కన్నా డబ్బులు అయితే వచ్చారు ఇక్కడ చూసానికి అయితే. మేము పోయిన ఇయర్ బుర్జ్ ఖలీఫా దగ్గరికి వెళ్ళాం, అక్కడైతే అంత క్రౌడ్ రాలే. ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే చూస్తే అక్కడికన్నా ఎక్కువ క్రౌడ్ వచ్చినట్టు అనిపిస్తుంది నాకైతే. చూడండి ఎంత క్రౌడ్ ఉన్నారో. నెక్స్ట్ లెవెల్ క్రౌడ్ అసలు భలే ఉన్నారు. మనం ఇటే వెళ్ళాలి బ్రో.